హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాక దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాయిల్ చేస్తున్నాను. 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. బిర్యానీలోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వీటితో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని నూనె వేడిగా అయ్యాక బిర్యానీ ఆకు, లవంగ మొగ్గలు, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు అండ్ మరాఠీ మొగ్గ, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చాక మనం ముందే ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ముందే ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇప్పుడు కొంచెం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చి వాసన పోవడానికి పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ముందుగా నానబెట్టుకున్న 2 cups రైస్, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా, అలాగే కారం, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 2 cups రైస్ అనుకున్నాం కదా, 2 cupsకి ఈచ్ 1 cupకి 2 glasses వాటర్, అలాగే 2 cups కాబట్టి 4 cups వాటర్ వేడి చేసుకొని పోసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఫైనల్గా మనం స్టార్ట్ చేసిన రొయ్యల బిర్యానీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.